పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వాటికన్ తెలిపింది. పోప్ను యాంత్రిక వెంటిలేషన్లో చేర్చినట్లు వాటికన్ తెలిపింది. శ్వాసకోశ పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడంతో ఆయన్ను యాంత్రిక వెంటిలేషన్లో చేర్చినట్లు వాటికన్ తెలిపింది. ప్రస్తుతం ఆయన కృత్రిమ శ్వాసలో ఉన్నారని వాటికన్ తెలిపింది. కానీ పోప్ ఆరోగ్య పరిస్థితి గురించి వాటికన్ మరిన్ని వివరాలను విడుదల చేయలేదు. పోప్ ఆరోగ్యం ఇతర రోజు మెరుగుపడిందని, ఆయన మంచం మీద నుండి లేచి కుర్చీలో కూర్చున్నారని నివేదించబడింది. ఫిబ్రవరి 14న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా పోప్ రోమ్లోని ఒక ఆసుపత్రిలో చేరారు. అప్పుడు పోప్ మూత్రపిండాల పనితీరు దెబ్బతింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మరియు చికిత్స కారణంగా కిడ్నీ ప్రభావితమైంది. పోప్ ఫ్రాన్సిస్ డబుల్ నిమోనియా వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆయనకు ప్రాణాపాయం పూర్తిగా తొలగిపోలేదన్నారు. శుక్రవారం శ్వాసకోశ నాళాలు సంకోచించుకుపోయి ఊపిరి తీసుకోవడంలో పోప్ ఫ్రాన్సిస్ ఇబ్బంది పడ్డారు. దీంతో యంత్ర పరికరాలతో ఆయనకు శ్వాసనందించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు శుక్రవారాల్లో వైద్యులు తెలిపారు. పోప్ చికిత్స పొందుతూనే సమీపంలోని ఓ ప్రైవేట్ చర్చికి వెళ్లి ప్రార్థన చేసినట్లు వెల్లడించారు. 2023 తర్వాత నుంచి పోప్ ఫ్రాన్సిస్ కు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అధిక బరువుతో పాటు తరచూ తుంటి, మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. అందువల్లనే ఆయన ఎక్కువ సమయం వీల్ చైర్లోనే ఉంటున్నారు. ఫిబ్రవరి 14 పోప్ ఫ్రాన్సిస్ బ్రాంకైటిస్ వ్యాధితో రోమ్లోని జెమిల్లీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా శీతాకాలంలో ఆయన బ్రాంకైటిస్, ఇన్ఫ్లుయెంజా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం పోప్ పూర్తి స్థాయిలో కోలుకోలేని నేపథ్యంలో మార్చి 5న జరిగే యాష్ కార్యక్రమానికి వాటికన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వాటికన్ అధికారి రోమ్ మాజీ వికర్ కార్డినల్ ఎంజెలో డి డొనాటిస్ బుధవారం జరిగే ఊరేగింపును ప్రారంభించనున్నారు.